ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి కోస్తున్నావు అనుకున్నారా? గోరింటాకండోయ్. ఆషాఢమాసం వచ్చేసింది కదా. ఆషాఢమాసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మన అతివలకు ఆషాఢమాసం అంటే పెద్ద పండగే. ఎందుకంటే గోరింటాకు పెట్టుకుంటాం కదా. గోరింటాకు మనకి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మా పెరటి గోరింటాకు. ఇది అటు లేతగా కాకుండా ఇటు ముదురుగా కాకుండా మధ్యస్థంగా ఉన్న ఆకుని తీసి సరిచేసి పక్కన పెట్టుకున్నాం. ఇది మనలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. గోరింటాకు ఎర్రగా పండాలని అందరికీ ఉంటుంది కదా. కొన్ని చిట్కాలతో ఎర్రగా ఎలా పండాలో నేను మీకు చెప్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మిక్సీ జార్ తీసుకుని గోరింటాకు పక్కన పెట్టుకోండి. కొద్ది కొద్దిగా గోరింటాకు దాంట్లో వేస్తూ లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే అది పల్చనైపోతుంది. ఇక్కడే నేను ఆ టిప్ చెప్తానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మనం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఇంకొంచెం గ్రైండ్ అవ్వాలి, మనకి మెత్తగా రావాలి కదా. ఇది మనలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి. మన చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఇదే అండి ఆ టిప్. 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలండి. అండ్ హాఫ్ లెమన్ పిండుకోవాలి. అండ్ లాస్ట్గా ఇలా ఒక్కపొడిని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఒక్కపొడి లేకపోతే మనము ఒక్క కానీ లేకపోతే తమలపాకును కూడా మిక్స్ చేసుకోవచ్చు. చూసారా, రెడీ అయిపోయింది మన గోరింటాకు. కొంతమంది టీ డికాషన్ కూడా యాడ్ చేస్తారండి ఎర్రగా రావడానికి. నా చేయి చూసారా ఎంత ఎర్రగా పండిందో. అప్పుడప్పుడు మెహందీ కోన్సే కాకుండా ఇలా గోరింటాకు కూడా ట్రై చేయండి. ఇది మన చేతికి ఎంత అందాన్ని ఇస్తుందో. ఆషాఢ మాసంలోనే కాదండి, ఇలా గోరింటాకు మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.